అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, చాలామంది పేరెంట్స్ తీవ్ర గందరగోళంలో ఉన్నారు. కొంతమంది అయితే నిస్పృహలో ఉన్నారు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల నిజంగా జాబ్స్ తగ్గిపోతే మా పిల్లల పరిస్థితి ఏంటి, అదేవిధంగా ఈ రిసెషన్ ఎంతకాలం ఉంటుంది, అసలు రిసెషన్ నేపథ్యంలో సాఫ్ట్వేర్ ఫీల్డ్ కాక ఆల్టర్నేట్ ఫీల్డ్ చూడాలా, కోర్ బ్రాంచ్ వైపు వెళ్ళాలా, ఇదంతా తీవ్రమైన ఒక మీమాంసలో ఉన్నారు ప్రజలంతా. ఎందుకంటే భారతదేశం లాంటి దేశంలో సర్వీస్ సెక్టర్ ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఆధారంగానే మధ్యతరగతి జీవితాలు ఉన్నాయి. ఒక్కసారి సాఫ్ట్వేర్లో చిన్న కల్లోలం వస్తే మొత్తం యావత్ మధ్యతరగతి సమాజంలో ఆ కల్లోలం యొక్క ప్రతిబింబంగా కనిపిస్తుంటాయి. ఈ నేపథ్యంలో నాలాంటి వాడు పూర్తిగా రిసెషన్ కానీ ఎంప్లాయ్మెంట్ని కానీ కెరీర్ డెవలప్మెంట్స్ కానీ అర్థం చేసుకోలేడు. కాబట్టి మీకోసం ఒక ఎక్స్పర్ట్స్ శ్రీ రవీందర్ రెడ్డి గారితో మాట్లాడదాం మనం. వారు ఎన్ఐటి వరంగల్లో బీటెక్ అండ్ ఎంటెక్ చదువుకున్నారు చాలా దశాబ్దాల క్రితమే. తర్వాత హైదరాబాదులో అతి గొప్ప కాలేజీలో ఒకటైనటువంటి గీతాంజలి కాలేజీ వ్యవస్థాపకులు మన డైరెక్టర్గా ఉన్నారు. దానికంటే ముందు వారు ఐపీఎస్ స్థాయిలో పనిచేశారు. యాంటీ కరప్షన్ బ్యూరో జాయింట్ డైరెక్టర్ కూడా పనిచేశారు. వారికి టీచింగ్ మీద, టెక్నాలజీ రంగం మీద, కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ మీద ఒక విజనరీ. వారు భవిష్యత్తులో గీతాంజలిని కూడా యూనివర్సిటీగా మార్చేటువంటి ప్రయత్నాలు చేస్తే బహుశా వచ్చే సంవత్సరం సాకారం అవుతుందని ఆశిద్దాం. నమస్తే సార్. నమస్కారం సార్. ఏంటి సార్, ఇప్పుడు చాలామంది రెండు రకాల సమస్యలు. ఒకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల జాబ్స్ తగ్గిపోతాయి ఒకటి. రెండోది రిసెషన్ ఏంటి, నిజంగా రిసెషన్కు ఆర్టిఫిషియల్కి సంబంధం ఉందా? అసలు వాస్తవ పరిస్థితి ఏంటి సార్? మీరు కాలేజీలో వేల మంది ప్లేస్మెంట్స్ అయ్యారు, మీ దగ్గర నుంచి ప్లేస్ అయ్యారు, మీరు చాలామంది రిక్రూటర్స్ మాట్లాడుతున్నారు. ఏంటి సార్ యాక్చువల్ పరిస్థితి? మీరు అన్నట్టు రిసెషన్ను ఎంప్లాయ్మెంట్ అనేవి కనెక్టెడ్ ఫ్యాక్టర్స్ అండి. దీంట్లో మళ్ళీ మనకు కొత్తగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే టెక్నాలజీ రావడం, ఈ టెక్నాలజీ వల్ల జాబ్స్ కన్సిడరబుల్గా తగ్గుతాయని చెప్పేసి ఒక టాక్, ఒక వాదన అనేది వినిపిస్తుంది మనకు. అయితే మనము చరిత్ర చూస్తే ఈ క్రియేటివ్ డిస్ట్రక్షన్ అంటారండి. ఇది సైక్లిక్గా వస్తుంటుంది. క్రియేటివ్ డిస్ట్రక్షన్, ఆ వర్డ్లోనే మీకు క్రియేషన్ ఉన్నది, డిస్ట్రక్షన్ ఉన్నది. ఓకే. సో ప్రతిసారి కూడా అంటే మీరు చరిత్ర చూస్తే స్టీమ్ కనిపెట్టినప్పుడు, పవర్ కనిపెట్టినప్పుడు, ఇండస్ట్రియల్ రివల్యూషన్స్ వచ్చినప్పుడు, కంప్యూటర్ రివల్యూషన్ వచ్చినప్పుడు, ఇట్లా డిఫరెంట్ ఫేజెస్లో కూడా మనకి ఇదే ఆర్గ్యుమెంట్ వచ్చింది. ఏమని? ఈ కొత్తగా టెక్నాలజీ అనేది వస్తే జాబ్స్ తగ్గుతాయా, పెరుగుతాయా? ఆన్సర్ మనకు తెలిసిందే. జాబ్స్ ఎప్పుడు పెరుక్కుంటూనే వచ్చాయి, ఎప్పుడు తరగలేదు మనకు. సో క్రియేటివ్ అన్న వర్డ్లో క్రియేటివ్ డిస్ట్రక్షన్ అన్నందుకు దాంట్లో ఇన్నోవేషన్ ఉన్నది. కాబట్టి ఆ ఇన్నోవేషన్ ఇట్ సెల్ఫ్ విల్ అగైన్ రిజల్ట్ ఇన్ న్యూ జాబ్స్. సో ఆల్సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎస్ డెఫినెట్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం వలన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ప్రోడక్ట్లో, వాళ్ళ సర్వీసెస్లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎంబెడ్ చేస్తున్నారు. కాబట్టి మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్ తప్పనిసరిగా తగ్గుతుందండి. దిర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. కానీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల కొత్త జాబ్స్ కూడా వస్తాయి. అది కూడా మనం రియలైజ్ కావాలి. ఇకపోతే మనం ఫస్ట్ లెటెస్ట్ టాక్ అబౌట్ రిసెషన్. ఈ రిసెషన్ అన్నది కూడా రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. తర్వాత మీరు అగైన్ ఇఫ్ యూ లుక్ ఎట్ హిస్టరీ, రిసెషన్ అన్నది ఎవ్రీ టైమ్ వెన్ ఇట్ కేమ్, సే ఫర్ ఎగ్జాంపుల్ అంటే పాతవి తీసేస్తే లేటెస్ట్గా 1991 అయితే 2009లో వచ్చినప్పుడు కానీ ఎప్పుడు కూడా ఒక 1 ఇయరే లాస్ట్ అయింది రిసెషన్ అన్నది. రిసెషన్ ఈసారి రావడానికి కొన్ని కారణాలు మనం అనలైజ్ చేసుకుంటే, కరోనా లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ కావచ్చు, లేదా యుక్రెయిన్ వార్, మిడిల్ ఈస్ట్ వార్స్, అంటే జియో పొలిటికల్గా మనకు సిచ్యుయేషన్స్ ఇవి, ఈ కారణాల వల్ల వచ్చినాయి. అయితే ఇప్పుడు మీరు చూస్తే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది అంత హైగా లేదండి. ఇప్పుడు యూఎస్లో కూడా చాలామంది ఏం చెప్తున్నారంటే కొత్తగా ఎంఎస్ వెళ్ళిన వాళ్ళకి జాబ్స్ రావట్లేదు అంటున్నారు. అది కరెక్ట్ ఫ్యాక్ట్. అయితే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ చూస్తే మాత్రం అంత హై ఏం లేదు యూఎస్లో. అట్లనే షోస్ ఆఫ్ రికవరీ చూపిస్తున్నాయి ఆల్రెడీ మనకు. సో జాబ్ సినారియో అనేది డెఫినెట్గా ఈ ఈ ఈ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి ఇంప్రూవ్ అవుతుందండి. దట్ ఈస్ నెంబర్ 1. ఇకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఈ కమింగ్ 6 monthsలో మళ్ళీ డెఫినెట్లీ ఇంప్రూవ్ అవుతుంది. అంటే కనపడుతుంది సిమ్టమ్స్ అట్లా ఏమన్నా హైదరాబాద్లో కానీ యూఎస్లో కానీ సిమ్టమ్స్. అమెరికాలో అదే చెప్తున్నారు వాళ్ళు. ఇప్పటికి కూడా మనం అమెరికాలో మీరు స్టాట్స్ చూస్తే అన్ఎంప్లాయ్మెంట్ అనేది రిసెషన్ వల్ల ఎంతైతే అన్ఎంప్లాయ్మెంట్ రావాలనో అంత అన్ఎంప్లాయ్మెంట్ లేదు. కొత్తగా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది తగ్గిన వాటి వాస్తవమే. కానీ
అంత ఎఫెక్ట్ లేదని చెప్తున్నారు. సో డెఫినెట్లీ సైన్స్ ఆఫ్ రికవరీ ఉన్నాయి, మనకు 6 monthsలో ఇంప్రూవ్మెంట్ మీరు చూస్తారు. ఫైన్, దట్ ఈస్ చాలా గుడ్ న్యూస్ అండి. యా. సెకండ్ నవంబర్ అంటున్నారు చాలా మంది. నవంబర్ డిసెంబర్ కంతా మీ ప్లేస్మెంట్ ఆఫీసర్ కూడా ఇంటర్వ్యూ చేస్తే నవంబర్ నుంచి చాలా బెటర్గా అవుతుంది అంటున్నారు. ఎస్. ఇకపోతే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది కదండి, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల కూడా కొత్త రకమైన రోల్స్ వస్తాయి మనకు. ఫర్ ఎగ్జాంపుల్, వీ హ్యావ్ 3 kinds ఆఫ్ రోల్స్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఫస్ట్ స్టేజ్ చూసుకుంటే డెవలప్మెంట్ అండి. ఇప్పుడు ఏ టూల్స్ డెవలప్ చేయడానికి కూడా లాట్ ఆఫ్ ఇంజనీర్స్ ఆర్ రిక్వైర్డ్ టు డెవలప్ మోడల్స్ కాల్డ్ LLMs అంటారు, అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటారు. ఈ మోడల్స్ డెవలప్ చేస్తే ఈ జనరేటివ్ AI టూల్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు చాట్ GPT అనండి, జెమినీ అనండి, ఇవన్నీ కూడా దాని మీద డిపెండ్ అవుతాయి. సో అవి డెవలప్ చేయడానికి కావాలి. ఇకపోతే ఈవెన్ లాంగ్వేజెస్, ఇప్పుడు జావా, పైథాన్, ఆర్ లాంటివి కాకుండా కొత్త లాంగ్వేజెస్ కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ డెవలప్ చేయడానికి కావాలి. ఇప్పుడు జూలియా, స్కాలా అని ఏవో కొత్తవి, అంటే ఐ డోంట్ హ్యావ్ మచ్ నాలెడ్జ్ అబౌట్ దెమ్, బట్ ఐఎమ్ రీడింగ్ అబౌట్ దెమ్. సో ఇటువంటి లాంగ్వేజెస్ అన్నవి కొత్తగా రావాలి. సో ఆ లాంగ్వేజెస్లో ట్రైన్ చేయడానికి కావాలి, ఆ లాంగ్వేజెస్ని టూల్స్ డెవలప్ చేయడానికి కావాలి. ఇవన్నీ కొత్త రోల్స్ వస్తాయండి. మళ్ళీ ఇంక ఇవి పోతే మళ్ళీ సెకండ్ థింగ్ ఏంటంటే, ఈ ఏ టూల్స్ నేర్చుకోవడానికి ఎక్స్ప్లెయినర్స్ అంటారు వాళ్ళని, ఎక్స్ప్లెయినర్స్ కూడా కావాలి. ఇప్పుడు వెనకట మనము కొత్త కంప్యూటర్స్ నేర్చుకున్నప్పుడు MS-DOS కమాండ్స్ నేర్చుకునే వాళ్ళం. అట్లనే దీంట్లో కూడా ఏ టూల్స్ ఇంప్లిమెంట్ చేయడానికి ఎక్స్ప్లెయినర్స్ కావాలి. అంటే దాన్ని ఇప్పుడు యూజర్ ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుంది, యూజర్ ఇంటర్ఫేస్ ఎట్లుంటుంది, అది ఎట్లా వాడాలి అన్న కమాండ్స్ ఇవ్వడానికి కూడా ఎక్స్ప్లెయినర్స్ కావాలి. ఇంకా థర్డ్ కేటగిరీ ఉంటారు, సస్టైనర్స్ అంటారు. సస్టైనర్స్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కరెక్ట్ వేలో వాడుతున్నారా లేదా, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావాల్సిన డేటా క్యూరేషన్ అంటారు. అంటే ఇఫ్ యూ ఫీడ్ గార్బేజ్ యూ విల్ గెట్ గార్బేజ్ అవుట్, గార్బేజ్ ఇన్ గార్బేజ్ అవుట్ అంటారు. సో వాట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ డేటా విచ్ ఇస్ గోయింగ్ ఇన్ అండ్ వాట్ ఈస్ ద డేటా విచ్ ఇస్ కమింగ్ అవుట్, అదొకటి. తర్వాత లీగల్ అండ్ ఎథికల్ ఇష్యూస్ ఉంటాయండి. ఇప్పుడు చాలామంది దే ఆర్ అగేన్స్ట్ యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ అండ్ ఆల్ దట్. మళ్ళీ లీగల్ ఇష్యూస్ వస్తాయి, ఎథికల్ ఇష్యూస్ కూడా వస్తాయి, మారల్ ఎథికల్ ఇష్యూస్ కూడా ఉంటాయి. సో లీగల్ సైడ్ జాబ్స్ వస్తాయి. ఇట్లా ఎస్ లాట్ ఆఫ్ న్యూ దిస్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు కమ్. తర్వాత ఇప్పుడు అమెజాన్ లాంటి కంపెనీయే వాళ్ళ వేర్ హౌసెస్లో లాట్ ఆఫ్ ఆటోమేషన్ జరుగుతున్నది. వాళ్ళు కూడా ఏం చెప్పారు, మేమేం ఎంప్లాయీస్ని తీయట్లేదు, కానీ ఎంప్లాయీస్కి కొత్త వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి, అడాప్షన్ ఆఫ్ AI టూల్స్ ట్రైనింగ్ ఇవ్వాలని చెప్తున్నారు. సో అట్లా అని చెప్పేసి కంపెనీస్ ఏదో మొత్తం తీసేస్తారని కాదు. ఎస్, రొటీన్ జాబ్స్ లైక్ ఇప్పుడు ప్రోగ్రామింగ్ ఉందనుకోండి, కొంచెం ప్రోగ్రామింగ్ టూల్స్ చేస్తాయి, టెస్టింగ్ ఉంది. సో రెగ్యులర్ ఇప్పుడు సర్వీస్ సెంటర్స్ ఉంటాయి, అవన్నీ మేబీ జాబ్స్ విల్ రిడ్యూస్ ఇన్ దట్, బట్ దే ఆర్ మోర్ ఏరియాస్ వేర్ జాబ్స్ విల్ ఇంక్రీజ్. అట్లా అని చెప్పేసి ప్రతి ఏరియాలో కూడా తగ్గేయండి. ఇప్పుడు టీచర్ ఉన్నాడండి, మీకు ఎంత కంటెంట్ అవైలబుల్ ఉన్న టీచర్తో కెన్ యూ డూ విత్ టీచర్, యూ క్యాన్ డూ. నర్స్ ఉన్నారు, ఓ ఫిజియోథెరపిస్ట్. ఆన్లైన్ వచ్చిన తర్వాత బైజూస్ అని అకాడమీ వచ్చినా కానీ మీరు ఇప్పుడు క్లాస్ రూమ్ టీచింగ్ కరోనా టైంలో స్టూడెంట్స్ మిస్ అయినరండి, టీచర్లు లేక. దాని ఎఫెక్ట్ ఇప్పటికి ఉన్నది అది. సో టీచర్లు కావాలి, లాయర్లు కావాలి, ఆర్టిస్ట్ కావాలి, రైటర్ కావాలి. ఇప్పుడు చాట్ జీపీటీ స్టోరీ రాస్తుంది, కానీ ఒక రైటర్ రాసినంత క్రియేటివ్గా రాస్తుంది అది రాయలేదు. ఒక నర్స్ ఉన్నారు, ఒక ఫిజియోథెరపిస్ట్ ఉన్నారు, వీళ్ళందరూ పోతాయి, ఈ రోల్స్ అన్నీ పోవండి అవన్నీ. సో దేర్ ఆర్ మెనీ రోల్స్ విచ్ విల్ కంటిన్యూ, దేర్ ఆర్ సమ్ రోల్స్ విచ్ విల్ బి రీప్లేస్డ్, బట్ న్యూ జాబ్స్ ఆర్ గోయింగ్ టు ఎమర్జ్ అండి. సార్ యాక్చువల్లీ నేను చాలా కాలేజీలకు ప్లేస్మెంట్ రికార్డ్ చూశాను, ఐఐటి చూశాను, కానీ ఈ రిసెషన్ వల్ల నంబర్ ఆఫ్ ప్లేస్మెంట్స్ తగ్గంది బహుశా మీ ఒక కాలేజీ ఇంకేమైనా ఉండొచ్చు నా నోటీసులో. నెంబర్ ఆఫ్ జాబ్స్ మెయింటైన్ చేశాము. అయితే సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఇప్పుడు MNCs ఏవైతే వచ్చి లార్జ్ నెంబర్స్లో రిక్రూట్ చేసుకున్నారో, ఈసారి MNCs వచ్చాయి కానీ అంత నెంబర్స్లో రిక్రూట్ చేసుకోలేదు. సో మేమేం చేసామంటే, ఇప్పుడు ఇంకొకటండి, ఇండియా పరంగా కూడా నేను ఇంకొక విషయం చెప్తాను మీకు. ఇన్ని రోజులు సర్వీస్ బేస్డ్ జాబ్స్ మీద డిపెండ్ అయ్యాం మనం, ఓకే. కానీ ఇంకా ఎన్నాళ్ళు ఇట్లా కంటిన్యూ కావాలి, మనం కూడా మన లెవెల్ కూడా పెంచుకోవాలి, ప్రోడక్ట్ బేస్డ్ పోవాలి. ఇంకా ఒక గూగుల్, ఒక అమెజాన్, ఒక మైక్రోసాఫ్ట్ మన దగ్గరికి నుంచి కూడా రావాలి. ఇప్పుడు ఎవరో మొన్న ఒక టీ హబ్కి వెళ్తే ఆయన మా స్టూడెంట్స్కి ఒక క్వశ్చన్ పోజ్ చేశాడు. ఏమనంటే, టోటలీ ఒక కంపెనీ అంటే ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ ఇంజనీర్స్లీ డెవలప్డ్ బై ఇండియన్స్ అండ్ బీయింగ్ యూజ్డ్ అక్రాస్ బై ఆల్ కంట్రీస్ ఉందా అని అడిగాడు క్వశ్చన్. ఏంటంటే ట్రూ స్పిరిట్లో లేదని చెప్తుండే ఆయన, ఆన్సర్ తర్వాత చెప్పాడు. కానీ అట్లా కాకుండా సిచ్యుయేషన్ నుంచి మనం కూడా ఇంప్రూవ్ కావాలి. ఇప్పుడు ఎట్లయితే చైనా పికప్ అవుతుందో, మనం కూడా సర్వీస్ బేస్డ్ జాబ్స్ మీదనే ఆధారపడకుండా
కొంచెం ఇన్నోవేషన్ మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తూ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్కి షిఫ్ట్ కావాలి. అయితే మీ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలంటే మేము కూడా లాట్ ఆఫ్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ మీద డిపెండ్ అయ్యాము. ఎంఎన్సీసే కాకుండా దేర్ లాట్ మెనీ స్టార్టప్స్ అండ్ అదర్ కంపెనీస్ విచ్ ఆర్ ఆఫరింగ్ జాబ్స్ అండి. అసలు మొత్తానికి జాబ్స్ పోయినాయి కాదు. సో మాకు మళ్ళీ సేమ్ నెంబర్ 1400 ప్లేస్మెంట్స్ చేయడం అన్నది అంత కష్టమైన పని ఏమి అనిపించలేదు మాకు. చేసాము, బట్ డెఫినెట్లీ లాస్ట్ ఇయర్ కొంత పోల్చుకుంటే జాబ్స్ తగ్గిన మాట వాస్తవమేనండి. సార్ యాక్చువల్గా మీకు టీ హబ్లో కూడా మీకు టైఅప్ ఉన్నట్టుంది టీ హబ్ తోటి. ఈ స్టార్టప్ కల్చర్స్ ఎట్లుందండి యాక్చువల్లీ మీ హైదరాబాద్లో ఎట్లుంది ప్రధానంగా ఓవరాల్గా? ఇప్పుడు స్టార్టప్ కల్చర్ హైదరాబాద్లో ఇంకా ఇంప్రూవ్ కావాలండి. ఇప్పుడు మన బెంగళూరు కానీ అదర్ సిటీస్తో పోలిస్తే తక్కువ ఉంది. కానీ ఈ టీ హబ్ ఇవన్నీ పెట్టిన తర్వాత డెఫినెట్లీ కల్చర్ అన్నది చాలా చాలా ఇంప్రూవ్ అయిపోయింది. ఇంత ముందుతో పోలిస్తే చాలా 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 ఇంప్రూవ్ అయిందండి. ఇప్పుడు ఇదే టీ హబ్కి మా స్టూడెంట్స్ని మేము కంటిన్యూస్గా అక్కడికి తీసుకెళ్ళి విజిట్ చేస్తుంటాం. ఇట్స్ ఎక్సలెంట్ ఫెసిలిటీ అండి. నేను ఒక కోర్సు డిజైన్ థింకింగ్ కోర్స్ ఉంది. ఆ డిజైన్ థింకింగ్ కోర్స్ ఏంటంటే అక్రాస్ ఆల్ బ్రాంచెస్ ఉంది. ఆల్ బ్రాంచెస్ అంటే ఇప్పుడు సిఎస్సి రిలేటెడ్ ఈవెన్ ఈసీ కానీ ట్రిపుల్ ఈ వాళ్ళకి కానీ అందరికీ డిజైన్ థింకింగ్ కోర్స్ ఉంది. ఈ డిజైన్ థింకింగ్ కోర్సు మేము టీ హబ్తోనే ఒక ఒప్పందం కుదుర్చుకొని ఓన్లీ ఇండస్ట్రియల్ ఎక్స్పర్ట్స్తోనే మేము కండక్ట్ చేస్తున్నాం కోర్సు. సో ఇనాగరల్ కూడా మేము అక్కడ చేయించాము, మా స్టూడెంట్స్ అందరికి తీసుకెళ్ళాము, చేయించాము. అంటే స్టూడెంట్స్కి అక్కడికి వెళ్తే ఒక రకమైన ఎంకరేజ్మెంట్ వస్తుంది. ఓహో ఇన్ని స్టార్టప్స్ ఉన్నాయా, ఇన్ని కొత్త ఇన్నోవేషన్స్ వస్తున్నాయా, మనం కూడా కొత్తగా ఆలోచిస్తే ఒక స్టార్టప్ దిశగా మనం కూడా ప్రయత్నించవచ్చు అన్నది ఆ స్పిరిట్ అనేది మేము స్టూడెంట్స్లో ఇన్కల్కేట్ చేస్తున్నాము. సో ఆల్రెడీ ఒక 5 స్టార్టప్స్ మా దగ్గర ఉన్నాయి. ఇంకా టేక్ ఆఫ్ కావాలి. స్టార్ట్ అయినాయి, కొన్ని ప్రాజెక్ట్స్ వచ్చాయి, ఇంకా టేక్ ఆఫ్ కావాలండి. సో మేము టీ హబ్తో కూడా ఒక 1 ఇయర్ ఒప్పందం ఒకటి చేసుకున్నాము. ఆ 1 ఇయర్ ఒప్పందం ప్రకారము మా వాళ్ళు ఐడియాస్ ప్రజెంట్ చేస్తారు, వాటిని ఇంక్యుబేట్ చేయడము, స్టార్టప్ లెవెల్ తీసుకుపోవడము, మళ్ళీ ఏంజల్ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా అందులోకి ఇన్వెస్ట్మెంట్స్ తేవడము, ఇదంతా కూడా టీ హబ్ మాకు హెల్ప్ చేస్తుందండి. నమస్తే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.